అన్న ఏంటన్నా ఈ ప్రతిపాడు నియోజకవర్గంలో ఇక్కడ ఇళ్ల స్థలాలు సమస్య బాగా ఉందంటున్నారు. ఏది జగనన్న కాలనీలలో చాలా మందికి కూడా మాకు ఇవ్వలేదు, ఉన్న వాళ్ళకే ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇచ్చారు అనేసి చెప్తా ఉన్నారు చాలా మంది. ఇక్కడేంటి అది ఎంతవరకు నిజమన్న? ఇక్కడ ఇళ్ల స్థలాలకు ఇచ్చిన పొలాల్లో ఇక్కడ జనాల్లో నడుస్తున్న టాక్ ఏంటంటే పొలాలు కొనుగోలులో కానీ ఫ్లాట్ల ఎలకేషన్లో కానీ చాలా అవకతవకలు జరిగినాయి అని చెప్పి జనాలందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఫ్లాట్ ఎలకేట్ చేయడానికి కూడా ఏదో 10,000 నుండి 50,000 దాకా డబ్బులు తీసుకొని ఫ్లాట్లు ఎలకేట్ చేశారని, అలానే 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు బిల్డింగ్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్లాట్లు ఇచ్చారని, ఆ ఫ్లాట్ల ఎలకేషన్లో జరిగిన అవకతవకలన్నీ గవర్నమెంట్ నెక్స్ట్ ఏదైతే గవర్నమెంట్ మారిద్దో ఆ గవర్నమెంట్లో సమగ్రమైన విచారణ చేసి వాళ్ళందరినీ శిక్షించాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఇక్కడ. అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఇది వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే మట్టుకే ఇచ్చారండి ఇక్కడ. అలానే జరిగింది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి లేకపోతే ఎవరికైనా బయట వాళ్ళకి ఇవ్వాలన్నా కానీ ఇక్కడ బంధువులకి ఈ ఊర్లో లేని వాళ్ళకి ఇచ్చారని చెప్పి అమ్ముకున్నారని చెప్పి జనాల్లో నడుస్తున్న టాక్ అలా ఉంది. దీని మీద ఏదైనా కానీ తర్వాత ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తారో వాళ్ళందరూ సమగ్రమైన విచారణ చేసి వాళ్ళందరినీ శిక్షిస్తారని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ తర్వాత గవర్నమెంట్ అంటే మరి ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పార్లమెంట్ గా అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఆయనకి ఎలా ఉండబోతుందండి? ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఈ గుంటూరు పార్లమెంట్ ఏర్పడిన తర్వాత అందరికంటే అత్యధిక మెజారిటీ 70,000 చిల్లర ఎంత వచ్చినట్టుంది ప్రీవియస్ లో. అందరికంటే అత్యధిక మెజారిటీతో పెమ్మసాని గెలవబోతున్నారు. అలాగే ఇక్కడ లోకల్ మాకు ఇంతకు ముందు ఎంతో మంది వచ్చి వెళ్ళారు. ఇప్పుడు మాకున్న అభ్యర్థి మా గుంటూరు జిల్లాకి కలెక్టర్ గా చేసి ఉన్నారు ప్రీవియస్లీ. మాకు ఇక్కడ 20,000 పైచిలకు మెజార్టీతో రామాంజనేయులు గారిని ఎమ్మెల్యేగా గెలిపించి, అలాగే రాష్ట్రం అంతటా ఎమ్మెల్యేలు అందరూ చంద్రన్నను అసెంబ్లీలో సీఎం కుర్చీలో కూర్చోబెడతారు. అలానే పెమ్మసాని చంద్రన్నను పార్లమెంట్ లో కూర్చోబెడతారు 2 లక్షల పైన మెజార్టీతో అని చెప్పి ప్రజలందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు.